समस्तजगतां मधुकैटभारे तौ वेतराक्षि परितोषिणि पत्नीठ्ये नाथानीना वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम् गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोतिकीमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् प्रत्यूषरागसुमनोहर पुष्करिण्याम् किञ्चिद्विकासिकमलोत्कटभृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम् हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम् जगन्नाथेन संक्लुप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शंकरात्मने श्री सूर्यनारायण परब्रह्मणे नमः। श्री महागणाधिपतये नमः। अयं महासरस्वत्यै नमः। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ప్రతినిత్యం ప్రభాత వేళలో శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలతో పాటుగా ఆ శంకరుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్రల అంకాన్ని మనం ప్రవచించుకుంటూ దాన్ని మనం ఆసరాగా చేసుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవ్వటం కోసం సమర్పణం చేయవలసినటువంటి అష్టవిధ పుష్పములలో 7వ పుష్పమైనటువంటి ధ్యానం గురించి మనం చెప్పుకుంటున్నాం గత కొద్ది భాగాలుగా. అయితే దీనిలో భాగంగా ఆ ధ్యానం వల్ల సాధించేటటువంటి ఆ విశేషమైన ఫలితం ఏదుందో దానికి సంబంధించినటువంటి ఒక కథని మనం చెప్పుకుంటూ, ఉదాహరణగా ఒక రాజుగారు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే పరిపాలన మాత్రం సక్రమంగా సాగుతూనే ఉంటే ఈర్ష్యాపరులు అయినటువంటి వ్యక్తులు కొంతమంది పండితుల్ని రాజుగారి దగ్గరకు పంపిస్తే ఆ వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజుగారిని దర్శించాలి అని వెళ్ళారు. వెళితే ఆ రాజుగారి యొక్క సేవకులు మాత్రం, ఆంతరంగికులు మాత్రం చెప్పారట, రాజుగారు ధ్యానం చేసుకుంటున్నారండి అని చెప్పారట. చెప్పేటప్పటికి వీళ్ళు ఆ రాజుగారు ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి మందిరం బయట ప్రదేశంలో ఉచితాసనాలపై ఆసీనులై కూర్చొని ఉన్నారట. కూర్చొని ఉంటే గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు కూడా సమయం అయింది. మనం వచ్చి ఇంతసేపు 3 గంటలు అవుతుంది, ఈ రాజు ఏమిటి ఇంకా ధ్యానంలో నుండి రాడు, ఏమిటి విపరీత చర్య అనుకున్నారట. చూడండి, నిజంగా కొంతమంది తాత్విక భావనతో కొన్ని విషయాలు మనకు చెప్పారు. చేసేటటువంటి వృత్తే భగవంతుడు అన్నారు. దీన్నే ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, వర్క్ ఈజ్ వర్షిప్ అని. చేసేటటువంటి వృత్తిలో భగవంతుడిని చూడగలిగితే చాలు. ఇంకా అనేకమైనటువంటి స్వధర్మాలను నిర్వర్తించేటటువంటి ప్రయత్నంలో భాగంగా దాన్ని చేయలేనటువంటి వాడు కొద్దిపాటి సమయం కేటాయించి భగవన్నామం చేసినా, గోవును దర్శించినా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందుతాడని అనేక ప్రత్యామ్నాయాలు కూడా మనకు చెప్పారు. కానీ ఈయన మాత్రం ఆ ధ్యాన ముద్రలో అలానే కూర్చొని ఉన్నట్ట రాజు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు.
వీళ్ళలో వీళ్ళు అనుకున్నారట, ఇన్ని గంటల పాటు ఈయన ధ్యానం చేస్తూ ఉంటే రాజ్యంలో దుష్టులు ఎలా శిక్షింపబడతారు, రాజ్యంలో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ సాధు జంతువులు ఎలా రక్షింపబడతాయి, సాధు జీవులు ఎవరైతే ఉన్నారో ఆ అరణ్యంలో వనంలో ఉండేటటువంటి జీవులు వాళ్ళు ఆ క్రూర మృగాల బారి నుండి ఎలా రక్షింపబడతారు అని వీళ్ళలో వీళ్ళు ఆ దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త దగ్గరకు వచ్చి ఒక బృందంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట. అటువంటి సందర్భంలో వాళ్ళ ముందు నుండే ఒక బాణం వేగంగా వెళ్ళిపోయిందిటే. వాళ్ళు చూస్తూ ఉండగానే మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత నెత్తుటి మరకలతో ఆ బాణం మళ్ళీ వచ్చి రాజుగారి యొక్క అంబుల పొదిలోకి చేరిందిటే. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రాజుగారి ధ్యాన స్థితిలో నుండి సామాన్య స్థితిలోకి వచ్చారు. వచ్చి ఆ పండితుల్ని లోపలికి పిలిపించారు. వాళ్ళకి నమస్కారం చేశాడు. అర్ఘ్యపాద్యాలన్నీ కూడా ఇచ్చారు. అయ్యా మీరు బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏమిటనే కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగిన తరువాత వీళ్ళకి ప్రశ్నించడానికి నోరు రాలేదు. అయ్యా మీరేదో పని మీద వచ్చినట్టున్నారు, మీరు చెప్పండి అన్నారు. చెప్పలేక వాళ్ళలో ఒకటి చెప్పాట, అయ్యా మీరు ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉన్నారు, మరి ఇందాకేమిటో మీ బాణం ఒకటే అలా బయటికి వెళ్ళింది, మళ్ళీ నెత్తుడి మరకలతో వచ్చి మీ అమ్ముల పొదిలోకి చేరింది, ఏమిటండి ఆ బాణం అన్నట్టు. ఏం లేదండి, నేనా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను కదా, అడవిలో ఒక 4 ఆవులు పెద్ద పులుల బారిన పడ్డాయండి మన రాజ్యంలో, అందుకని నా బాణం దానంతటా అదే వెళ్ళి ఆ పెద్ద పులిని సంహరించి మళ్ళీ అమ్ముల పొదిలోకి వచ్చిందండి అని చెప్పాట. వచ్చినటువంటి వాళ్ళు ఇంకేం ప్రశ్నించలేకపోయారు. మహాత్మా మీరు ధ్యానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాజ్య పాలన గురించి అంత చక్కగా చూస్తున్నారు అంటే చూడండి, అటువంటి ధ్యానంలో ఉన్నటువంటి వాడికి అద్భుతమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి, వాడి కార్యక్రమాలను చాలా అలవోకగా నిర్వర్తించగలుగుతాడు అన్నటువంటి విషయాన్ని మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది ధ్యానానికి ఉన్నటువంటి విశిష్టత. ధ్యానం అంటే లోగడ భాగాల్లో నేను చెప్పాను, మనస్సుని నిశ్చలంగా ఉంచడం, ఏ విధమైనటువంటి వేరే ఆలోచనలు లేకుండా నిర్మలంగా ఉంచడం. ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు, చాలామంది కూర్చుంటారు, ధ్యానం చేయమన్నారు కదా అని చెప్పి చక్కగా ధ్యానంలో కూర్చుంటాడు, కానీ వీడికి ఎంతసేపు ధ్యానం చేయాలా అనే ఆలోచన కూర్చోగానే పట్టుకుంటుంది. అట్లాగే ఈ ధ్యానం అయిపోయిన తర్వాత నేను వాళ్ళ అల్పాహారం ఏం చేయాలి, మా ఇంట్లో పెసరట్టు చేశారా, అందులోకి అల్లపచ్చడి చేశారా, లేకపోతే ఇంకేమైనా చేశారా అని ఈ లేనిపోని ఆలోచనలన్నీ కూడా అక్కడ కూర్చోగానే వస్తాయి. ఇదే చిత్తాన్ని నిలపలేకపోవడం, ఇదే మనస్సుని పట్టి పీడించేటటువంటి అనేకమైనటువంటి విఘ్నాలు ఇవి. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా జయించి చిత్తాన్ని శివాయత్తం చేసి ఎవడైతే భగవంతుడిని కొన్ని నిమిషాల పాటైనా సరే ధ్యానం చేస్తాడో వాడి ఆ ఇంద్రియాలను జయించగలుగుతాడు, వాడు భగవంతుడిని చేరుకోగలుగుతాడు, తన లోపల ఉన్నటువంటి భగవంతుడిని లోదృష్టి ద్వారా చూడగలుగుతాడు. తద్వారా వాడికి సాధ్యం కానటువంటి విషయం లేదు, జన్మరాహిత్యాన్ని కూడా పొందగలుగుతాడన్నటువంటి విషయాన్ని అష్టపుష్పాలలో 7వ పుష్పమైనటువంటి ధ్యాన పుష్పం గురించి మనం చెప్పుకుంటూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి 8వ పుష్పమైనటువంటి సత్యం గురించి రాబోయేటటువంటి భాగాలలో మనం విస్తారంగా వివరంగా చెప్పుకొని ఈ అష్టవిధ పుష్పాల యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. స్వస్తి సర్వేషాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. అగస్త్య మహాముని కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి బయలుదేరడానికి చాలా బాధపడ్డాడు. ఎందుకంటే కాశీక్షేత్రమే మొట్టమొదటి సృష్టింపబడింది. కాశీక్షేత్రం అనేది ఆ తర్వాత భూలోకంపై సృష్టి అంతా జరిగింది. అలాగే ప్రళయం తర్వాత కూడా నిలిచి ఉన్నటువంటి క్షేత్రం కాశీక్షేత్రం అన్నమాట. అటువంటి గొప్ప క్షేత్రం, స్వామివారి యొక్క భృకుటీ స్థానం నుండి ఆవిర్భవించినటువంటి క్షేత్రం కాశీ. స్వామివారి యొక్క సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క భృకుటీ నుండి ఆవిర్భవించినటువంటి ఆ తేజస్సుతో ఏర్పడినటువంటి క్షేత్రం అన్నమాట. అటువంటి క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి అగస్త్యుడికి మనసు రావడం లేదు. కానీ అక్కడ మాట ఇచ్చాడు దేవతల కోసం. అంచేత ఇక అగస్త్యుడు తప్పకుండా నేను బయలుదేరి వింధ్యాచల పర్వతం గర్వం అణుచుతాను అని బయలుదేరుతూ అలాగే వినాయకుడిని ప్రార్థిస్తాడు. ఇంకా అక్కడ కాశీలో ఉన్నటువంటి 84 స్నానం ఘట్టాలు ఉన్నాయి, అవన్నీ దర్శించుకుంటాడు. ఆయా ఘట్టాల్లో స్నానాలు చేస్తాడు. అలాగే కాశీపట్నంలో ఉన్నటువంటి అమ్మవారిని, అలాగే అన్ని క్షేత్రాలు కూడా, ఎందుకంటే సన్మతములకు నిలయం కాశీక్షేత్రం అండి.
పరమేశ్వరుడికి రాజధాని కాశీయే. పరమేశ్వరుడు చెప్తాడు, నా రాజధాని కాశీ అయ్యా అంటాడట. పరమేశ్వరుడు ఎప్పుడు కూడా కాశీలో ఉంటాడు. అటువంటి గొప్ప క్షేత్రం అది. ఇప్పుడు వినాయకుడి దగ్గరకు వచ్చి కాశీలో అందరి దేవతల్ని ప్రార్థన చేస్తూ చివరికి వినాయకుడి దగ్గరకు వచ్చి చాలా బాధపడతాడట అగస్త్య మహాముని. ఓ గణపతి, ఈ కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. కాబట్టి ఈ కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నాకు ఎందుకు ఏర్పడింది అంటే, అప్పుడు గణపతి చెప్పడం జరిగింది, నాయన నువ్వు మహాత్ముడివి, మహాపుణ్యాత్ముడివి, మా తండ్రి గారైనటువంటి పరమేశ్వరుడితో సమమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడివి. కానీ ఒకనాడు చిన్న తప్పిదం చేశావు నువ్వు. ఏమిటా తప్పిదం అంటే, అష్టమి నాడు కాలభైరవుడిని నువ్వు ధ్యానించలేదు. ఎందుకంటే కాశీలో అష్టమి నాడు కాలభైరవుడిని ధ్యానించకపోవడం వల్ల చిన్న దోషం ఏర్పడిందయ్యా అని చెప్తాడు. కాలభైరవుడి దగ్గరికి వెళ్ళనవసరం లేదట. అష్టమి నాడు ఒక్కసారి కాలభైరవుడిని స్మరించుకుంటే చాలట, ఆ పుణ్యం మనకు ప్రాప్తిస్తుంది. కానీ నువ్వు నిరంతర శివారాధనలో ఉంటే అష్టమి నాడు కాలభైరవుడిని విస్మరించావు, అందుకే చిన్న దోషం ఏర్పడింది అంటారు. కొన్ని క్షేత్ర నియమాలు అట్లా ఉంటాయి. ఆ తర్వాత గణపతి చెప్పడం జరిగింది, నాయన అగస్త్య మహాముని చూసి, అయినా ఎందుకు బాధపడతావు కాశీని విడిచిపెట్టి వెళ్ళడానికి, నీలోనే ఉంది కదయ్యా కాశీ అంటాడు. అందుకే ఉదయాన్నే మనం ఒక్కసారి మన శిరస్సుపై చేయి పెట్టుకొని ఒక్కసారి ఆ మల్లికార్జునుని ధ్యానించుకుంటే చాలు, ఇక్కడికి వస్తుంది శ్రీశైల క్షేత్రం శిరస్సులోనే. అంతేకాకుండా మన భృకుటి స్థానంలో కాశీ ఉంటుంది. భృకుటి స్థానంలో కాశీ ఉంటుంది. వారణాసి అని పిలుస్తారు కదా. వారణాసి అంటే వరణ అసి అనేటువంటి 2 నదుల సంగమం అనమాట. కాశీ దగ్గర 2 నదులు కూడా సంగమం అవుతుంటాయి, అందుకే వారణాసి అని. కాబట్టి మన కుడివైపు ముక్కురంధ్రం ఏదైతుందో ఎడా పింగళ, ఈ 2 నాడులు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు నాడి వర, ఇంకొక వైపు నాడి అసి, ఈ 2 నదులు, ఈ సంగమమే భృకుటి స్థానం. ఈ భృకుటి స్థానమే కాశీ. అందుకే మన ప్రాతకాలంలో ఒకసారి భృకుటి స్థానంపై మనం ఇలా చేయి పెట్టుకొని ఒకసారి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 సార్లు స్మరించుకుంటే చాలు, ఆ కాశీ క్షేత్రం ఈ భృకుటి స్థానంలో నిలయమై ఉంటుందన్నమాట. మనం కాశీని దర్శించుకున్నంతటి ఫలితాన్ని పరమేశ్వరుడు మన ఖాతాలో వేస్తాడు. ఇక ఉజ్జయిని క్షేత్రం మన హృదయ స్థానంలో ఉంటుంది. మనం ఒకసారి హృదయంపై చేయి వేసుకొని ఒకసారి మహాకాల 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 అనుకుంటే చాలు, హృదయ స్థానంలోకి మహాకాల జ్యోతిర్లింగం ఇక్కడ ప్రవేశిస్తుంది. ఈ 3 చేసి మన శరీరంపై విభూతి పూసుకున్నాయి ఓం నమ శివాయ అని చెప్పి మనం ఒక 11 సార్లు నామాన్ని స్మరించుకున్నాం అనుకోండి, ఆ మంత్రాన్ని, ఇక మిగతా 9 ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా మన శరీరంలోనికి చేరిపోతాయట. కాబట్టి మన శరీరం అనేటువంటిది ద్వాదశ జ్యోతిర్లింగాల నిలయం ఇది అని ఎంత జ్ఞానాన్నంతా బోధిస్తాడు గణపతి అగస్త్యుడికి. అగస్త్యుడికి తెలియదని కాదు ఈ జ్ఞానం అంతా, కాకపోతే అగస్త్యుడికి చెబుతున్న నెపంతో మొత్తం మనుష్య కోటికి తెలియజేసే ఉద్దేశంతో గణపతి ఇదని చెప్పడం జరిగింది. కాశీఖండంలో కూడా ఈ విషయాలన్నీ కూడా లోపాముద్రకు చెబుతాడు అగస్త్య మహాముని. కాశీ అనేది మనలోనే ఉంది అనేది. కాబట్టి కాశీని మనలోనే దర్శించుకోవచ్చు. మన భృకుటి స్థానంలో కాశీ మహాక్షేత్రం ఉంటుంది. మన దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన అంటారు. ఈ దేహమే ఒక దేవాలయం మనం. కాబట్టి ఇందులోనే మనం ఆ పరమేశ్వరుని దర్శించుకోవచ్చు. ఇక బయలుదేరాడు అగస్త్యుడు. ఇక లోపాముద్ర సహితుడై, తన భార్య అయినటువంటి లోపాముద్ర సహితుడై ఇక వింధ్యాచల పర్వత శ్రేణులకి చేరుకుంటాడు. అప్పుడు వింధ్యుడు చూశాడు, ఎవరు వస్తున్న వాళ్ళు ఎవరు? పొట్టివాడు అగస్త్యుడు. పొట్టివాడు అంటే గట్టివాడు, ఆయన సామాన్యుడు కాదు. అటువంటి అగస్త్యుడు వస్తుండగానే చూశాడు. ఈ వింధ్యుడు చూసి ఒక్కసారి ఇలా వంగి సాష్టంగ దండ ప్రమాణాలు చేశాడు. ఎందుకంటే మహాత్ములు కనిపించగానే సాష్టంగ దండ ప్రమాణాలు చేయాలి. అందుకే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినో తత్వదర్శిన అన్నారు కదా. కాబట్టి ప్రణిపాతం చేయాలి పెద్దలు కనబడగానే. అటువంటి సంస్కారం మనకు ఉండాలి. అటువంటి సంస్కారం ఉంది వింధ్యుడికి. ఏదో అహంకారం అయితే ఉంది కానీ పాపాత్ముడైతే కాదు వింధ్యుడు. అన్ని సత్కర్మలు ఆచరించేటువంటి వాడే వింధ్యుడు. మహాత్ములకి అతిథి మర్యాదలు చేసినటువంటి వాడు. దుర్మార్గాలకు పాలుపడేవాడు కాదు వింధ్యుడు. అందుకే సంస్కారవంతుడు. కాబట్టి అగస్త్య మహామునంతటి వాడు తన పర్వతంపైకి రాగానే సాష్టంగ ప్రణిపాతం చేశాడు. అంటే ఎంత పెరిగి ఉన్నాడు కదా, సూర్యగమనానికి అడ్డుకున్నంత ఎత్తుగా పెరిగాడా, అదంతా ఇలా వాలిపోయి సాష్టంగ దండ ప్రమాణాలు చేశాడు అనమాట. సాష్టంగంగా ఎప్పుడైతే పడ్డాడో అగస్త్య మహామునితో, అప్పుడు ఆశీర్వదించే అగస్త్య మహాముని, నేను దక్షిణ యాత్రకు వెళ్తూ ఉన్నాను, నేను మరలా తిరిగి వచ్చినంత వరకు కూడా నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తే, తప్పకుండా మీ ఆజ్ఞ, నేను ధన్యుడిని, నేను ఎట్లాగే ఉంటానని చెప్తాడనమాట. అంచేత అంత పెరిగినటువంటి వింధ్యుడు అలా అగస్త్యుడి కోసం అలా శాస్త్రంగా దండ ప్రమాణాలు చేస్తూ అలా వాలి ఉండిపోయాడు అనమాట. అట్లా తర్వాత ఏం జరిగింది అనేది తదుపరి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. హరి ఓం తత్సత్.
మరి మందర పర్వతాన్ని చిలకాలంటే లౌకికమైన తాళ్ళు సరిపోతాయా అంటే సరిపోవు. మరి అంత పెద్ద దాన్ని చిలకాలి, అందులోకి ఇంత వేల మంది లక్షల మంది ఉన్నాం, ఓ పక్కన అసురులు రాక్షసులు ఉన్నారు, ఓ పక్కన దేవతలు ఉన్నారు, వీళ్ళు పట్టుకోవాలంటే ఎంత పెద్ద తాడు కావాలి. మరి ఇది ఎలా అని చెప్పేసి అనుకుంటే అప్పుడు శ్రీహరే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, మీకు అమృతం వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే మీరు చిలకాలి, ఇవన్నీ రావాలి కనుక తన దృష్టి అంతా కూడా ఏంటంటే ఆ దేవేంద్ర పదవి పోయింది. ఎందుకంటే ఇంద్రుడు ఉంటేనే మనకు వర్షం వచ్చేది ఇంద్రుడి వల్లనే, లోకాలన్నీ ఆ తల్లడి వెళ్ళిపోతాయి నీరు లేకుండా అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఇంద్రుడికి మళ్ళీ ఇంద్ర పదవి రావాలని చెప్పేసి మీరు ఇలా చిలకండి అనేటప్పటికీ వాళ్ళు మామూలు లౌకికమైన తాడుతో చిలకలేం. అందు గురించి ఏమంటే వాసుకిని ప్రార్థించారంట. వాసుకి శ్రీహరే చెప్పారంట, వాసుకి నువ్వు ఈ యొక్క చిలకడానికి కావలసిన పరికరంగా మారిపో, నువ్వు నీకు కూడా అమృతం ఇస్తామంటే సరే అన్నారంట. అనేటప్పటికి ఎలా చిలుకుతారండి, మనకు తెలిసిందే కదా, మన ఇంట్లో మనం చల్ల చిలికేటప్పుడు ఏం చేస్తాం, ఒక రాడ్ లాంటిది పెట్టుకొని మనం ఏం చేస్తాం, తాడును కొద్దిగా ఇలా వెనక్కి అంటాం ముందుకంటాం, వెనక్కి అంటాం ముందుకంటాం, వెనక్కి అంటాం ముందుకంటాం. అదేవిధంగా ఆ మందర పర్వతానికి వాసుకి చుట్టుపోయేటప్పటికీ ఏమైంది, ముందు మాత్రము ఈ దేవతలందరూ తల దిక్కున్నారంట వాసుకి, రాక్షసులు తోక దిక్కుకున్నారంట. కొద్దిసేపు చిలికేటప్పటికీ ఆ రాక్షసులలో ఒకడన్నాడంట, ఏంట్రా రాజ్యం మనది, ఇంద్ర పదవి మనది, వీళ్ళు ఏమీ లేకుండా అడుక్కుంటూ వచ్చి మన దగ్గరకు వచ్చి వాళ్ళు తలబట్టుకోవడం ఏంటిది, మనం తోకబట్టుకోవడం ఏంటి, ఇది మనకు అవమానకరం అని చెప్పేసి మేము ఇంకా చేయమండి అన్నారంట. అవి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పేసి ఏమైంది అనేటప్పటికీ ఇప్పుడు ఇంద్ర పదవి మాది, ఇంద్రలోకానికి ప్రభు ఎవరు, మా బలిచక్రవర్తి, మేమేమో తోకకుండాలే మీరేమో తలకుంటారా అన్నారంట. శ్రీహరి నవ్వుతూ చెప్పాడంట, సరే మీరు ఇలా తలదిక్కే ఉండండి, వాళ్ళని తోకదిక్కే బొమ్మన్నాడంట. అక్కడ కూడా ఒక కారణం ఉందండి. పాముకు విషం ఎక్కడి నుంచి వస్తుంది, తల నుండి మూతి నుండి వస్తుంది. ఒకవేళ వాసుకి ఏదైనా ఇబ్బంది అయితే ఆ విషం కక్కిందనుకోండి, ముందు వీళ్ళే పోతారు కనుక నవ్వుతూ శ్రీహరి అన్నాడంట. ఎప్పుడైతే దాన్ని చిలకడం మొదలు పెట్టేటప్పటికీ ఆ వాసుకి బాధ భరించలేక కేకలు పెడుతుందంట. తర్వాత పర్వతాన్ని ఎప్పుడైతే పాలసముద్రంలో దించారంట, దించేటప్పటికి ఏముంది, కింద ఏమీ లేదు, అది అలా పడిపోతుందా ఇలా పడిపోతుందా, దానికి ఎక్కడ కూడా ఒక బ్యాలెన్సింగ్ అనేది లేకుండా ఉండిపోయిందంట. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ శ్రీహరిని ప్రార్థించారంట. ప్రార్థించేటప్పటికి మీ ప్రార్థన మన్నిస్తాను అని చెప్పి తాను అప్పుడు శ్రీకుర్మంగా అయిపోయాడంట, అంటే ఒక తాబేలుగా అయిపోయాడంట. అంటే 1,00,000 యోజనాల దూరం అంత పెద్ద తాబేలు అయిపోయి నా వీపు పైన పెట్టండి అన్నాడంట. ఎందుకండి ఆ స్వామికి ఇన్ని కష్టాలు, ఒక్కసారి ఆలోచించండి, ఎవరి కొరకు ఆ కష్టాలు. మనం ఈ వీపు పైన ఒక చిన్న రాయి పెట్టి ఇలా అంటే మన చర్మం ఊడిపోతుంది, మరి నా స్వామికి ఆ కూర్మమై ఆ వీపు పైన పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, అంత పెద్ద మందర పర్వతాన్ని. అంటే తనకు ఎంత కష్టపడుతున్నాడు, ఎవరి కొరకు కష్టపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఒక తాబేలు రూపంగా అయిపోయాడో తన పైన ఆ మందర పర్వతాన్ని పెట్టేటప్పటికీ అప్పుడు చిలికేటప్పుడు ఆ పర్వతం అలాగే ఉంది, చిలకడం చాలా సున్నితమైపోయింది. అంటే తాను ఎలా ఉన్నాడంటే తన 4 కాళ్ళు గట్టిగా అట్టిపెట్టాడంట, తల ఇలా బయటికి వచ్చేసిందంట. అంతేకాకుండా ఈ శ్రీకుర్మం గురించి మనం కూడా మానవులం ఏం నేర్చుకోవాలంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఒక తాబేలు నడుస్తూ పోతుంది, తనకు అనుకూలమైన లేని పరిస్థితి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ తల లోపలికి తీసుకుంటుంది, ఆ కాళ్ళను కూడా లోపలికి తీసుకుంటుంది, ఒక చిన్న రాయి మాదిరిగా అయిపోతుంది. దాని కాళ్ళు ఎక్కడున్నాయో తల ఎక్కడుందో కూడా మనం గుర్తుపట్టలేము. అదేవిధంగా మానవులము ఆ శ్రీహరి ఆ తాబేలు రూపంలో మనకు ఒకటి నేర్పిస్తున్నాడు. మన ఇంద్రియాలు ఏవైనా చెడు దిక్కు పోతున్నాయనుకోండి, వెంటనే మీరు వెనక్కి తీసుకోండి. అక్కడ ఒక చెడు కనబడ్డదనుకోండి, వెనక్కి తీసుకోండి. అంటే చెడు ఏంటిదండి అని అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్దామండి. 4 స్నేహితులతో కలిసి మనం వెళ్ళాం, అక్కడ ఏదో పార్టీ చేస్తున్నారు ఆఫీస్ పని మీద, అక్కడ మద్యం ఉందనుకోండి, వెంటనే తాబేలు తల వెనక్కి పోయి కాళ్ళు చేతులు వెనక్కి పోయినట్టు మనం వెనక్కి పోవాలి. దాన్ని ముట్టకూడదు, చూడకూడదు. శ్రీహరి మనకు నేర్పిస్తుంది అది తాబేలు నుంచి. అంతేకాకుండా తాబేలుది ఒక గొప్పతనం ఏంటంటే, తాబేలు తన పిల్లలకు పాలిచ్చి పెంచదండి, తన చూపులతోటే పెంచుతుంది. తన చూపు పడితే చాలు పిల్లలు పెరుగుతారు. నదికి ఆ ఒడ్డున ఓ తల్లి తాబేలు ఉంటుంది, నదికి ఈ ఒడ్డున పిల్ల తాబేలు ఉంటుంది. దానికి పాలు ఇవ్వదు, ఏమి ఇవ్వదు, దాని ఆకలి ఎలా తీరుస్తుందంటే అంత దూరం నుంచి కూడా తన పిల్లలపైన చూపు పడేస్తుంది. ఆ చూపుతోటి ఆ శక్తి వచ్చి ఆ పిల్లలు పెరగవుతారు. ఇక్కడ శ్రీహరి ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమీ చేయకండి, నా చూపు మీ పైన పడేటట్టుగా చూసుకోండి. అంతేగాని నేను నెలకోసారి తిరుమల వెళ్తానండి, దర్శనం అయిపోయిందండి, స్వామిని నేను చూశానండి అనే వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం.
తప్పు అది. స్వామి నన్ను చూశాడానండి, నేను వెళ్ళానండి, అరసెకండే స్వామి నన్ను చూసింది. అవకాశం లేకుండే నా స్వామి నన్ను ఒక నిమిషం కూడా చూడలేదు, అయినా నాకు సంతోషం. ఆ స్వామి పాదాలను నేను చూశాను, స్వామి నన్ను చూశాడు అన్న భావన మనకు ఏర్పడాలి. ఎప్పుడైతే ఈ యొక్క కూర్మంగా స్వామి అయ్యాడో అంతే, ఆ స్వామి పడ్డ కష్టము బహుశా ఏ అవతారంలో కూడా స్వామి పడలేదేమో. ఎందుకంటే వీపు పైన అంత బరువు పెట్టి ఇది చిలుకుతుంటే ఆ పర్వతం ఇలా 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 అవుతుంటే ఆ యొక్క చర్మం వెళ్ళిపోయి ఉంటుంది ఆ స్వామికి. అయితే అందుగురించి ఒకసారి పోతన్న ఏమన్నారంటే, స్వామికి ఎక్కువ దురద బొట్టిందేమో, అందుగురించే తన కూర్మావతారం అయిపోయి ఆ మందర పర్వతాన్ని తన వీపు పైన పెట్టుకున్నాడేమో అని అన్నాడు. నవ్వుతూ అన్నాడు. ఎందుకంటే పోతన లాంటి వ్యక్తి నవ్వుతూ అన్నా పర్వాలేదు, మనలాంటి వ్యక్తి కాదు. మనం ఇప్పుడు ఒకటే అనుకోవాలి, అయ్యో నా స్వామి మా కొరకు ఇంత కష్టపడ్డావా, మాకు నేర్పియడానికి ఇంత కష్టపడ్డావా, అంత బరువును ఎట్లా మోసావయ్యా నా తండ్రి అని చెప్పి మనం ప్రార్థించాలి. ఆ కూర్మమై ఇంత పెద్ద మందర పర్వతాన్ని ఎత్తి ఆ సముద్రంలో పెట్టి అది చిలుకుతుంటే ఆ నొప్పికి భరించలేకపోయాడంట స్వామి. కానీ ఒక్క నిమిషం నేను కదిలాను అనుకోను, మళ్ళీ పర్వతం పడిపోతుంది. పర్వతం పడిపోతే అయ్యో నా పిల్లలు బాధపడతారు, వాళ్ళకు దిక్కు లేకుండా అవుతుంది. సరే మొట్టమొదటిది ఆలాహలం వస్తుందన్నాను, ఆ ఆలాహలం వచ్చిన తర్వాత అయినా కొద్దిగా నేను సేద తీర్చుకుంటానని చెప్పి ఆ శ్రీహరి అనుకుంటున్నట. మనం చాలామందిని చూస్తుంటాం, ఏమంటే విమర్శన చేయడానికి చాలామంది ఉంటారు. ఆ మదనం చేస్తుంటే అది పెట్టిన వెంటనే రావడానికి ఏం లేదు, సహనం ఉండాలని చెప్పాడు, కాలం అనుకూలంగా ఉండాలన్నారు. వాళ్ళకు అందులో కొందరు అంటున్నారంట, ఏదో చెప్పాడండి, ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నాం, ఇంతవరకు ఏం రాలేదు, ఇంకెంతసేపు చేయాలి అంటే మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. అయితే నోటితో అంటున్నారు, త్రికరణ శుద్ధిగా వాళ్ళు చేయడం లేదు. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా చెయ్యాలన్న భావన వాళ్ళకు వెలబడిందో అంతే, అక్కడ వాళ్ళకు ఆయన ఏదంటే అది ఇచ్చాడు, ఏమేమి ఇచ్చాడన్నది మనకు ముందు ముందు తెలుస్తుంది. అలా సాగరమదనం చేస్తూ ఉంటే మొట్టమొదటిగా ఆలాహలం పుట్టిందంట. ఆలాహలం అంటే ఏంది? విషం. విషం అంటే అగ్నిలాగా మండిపోతుందంట. ఆ ఆలాహలం పుట్టేటప్పటికి ముల్లోకాలు కూడా భయపడిపోయినాయంట. అంతగా ఉంది ఆ ఆలాహలం. ఆ ఆలాహలాన్ని ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదంట. అయితే ఆ ఆలాహలం వచ్చేటప్పటికి ఆ దేవతలు అసురులు అక్కడ వదిలేసేసి పరిగెత్తుకొని పోయారంట. అది వెనుకనే వస్తుందంట. దాన్ని ఎవరైనా స్వీకరించాలి. మరి అందులో నుంచి క్షీరసాగర మదనం చేసినప్పుడు ఏది వచ్చినా అది స్వీకరించాలని శ్రీహరి చెప్పాడు కదా. ఇప్పుడు దాన్ని ఎవరు స్వీకరిస్తారు? ఈ రాక్షసులు అనుకున్నారంట, అసలు మనకు అమరత్వమే లేదు, మనం ఏదో ఇంత కష్టపడి సంపాదించాం, ఇప్పుడు ఈ ఆలాహలం వచ్చిందని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఒక పక్కన వాళ్ళు వెళ్ళిపోయారంట, ఒక పక్కన దేవతలు వెళ్ళిపోయారంట. ఆ ఆలాహలం కూడా అలాగే పరిగెత్తుతుందంట. వీళ్ళందరూ ఇంద్రుడు, దేవతలు వీళ్ళందరూ వెళ్ళి మమ్మల్ని రక్షించండి 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 అని అరుస్తుంటే ఆ సత్యలోకంలో ఉన్న ఎప్పుడు ధ్యానంలో ఉండే బ్రహ్మదేవుడుకు ఆ ధ్యానభంగమై ఏంట్రా ఇంతగా అరుస్తున్నారు ముల్లోకాలలో అని చెప్పేసి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ ఆలాహలం వస్తుంటే తాను కూడా భయపడిపోయాడట. దీన్ని ఎవరు స్వీకరిస్తారు, ఏం చేస్తారని చెప్పేసి. అయితే దాన్ని స్వీకరించాలంటే మరి అంత శక్తి ఎవరికి ఉంటుంది అని చెప్పి అనుకున్నారంట. అప్పుడే ఆ శ్రీ మహావిష్ణువు ఆ కూర్మ రూపంలో ఉన్నా కానీ తాను మళ్ళీ శ్రీ మహావిష్ణువు రూపంలో అది అక్కడ అలాగే ఉన్నాడు. మనకి ఈ అవతారంలో 2-3 సార్లు విష్ణుమూర్తిగా కనబడతాడు, 2-3 సార్లు ఇంకొక అవతారంలో కనబడతాడు, ఒకసారి మన కూర్మ అవతారంలో కనబడతాడు. 3 అవతారాలలో మనకు ఈ అవతారంలోనే కనబడతాడు. అయితే తాను శ్రీ మహావిష్ణువు కనుక అదును ఎందు గురించి పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలకి ఇబ్బంది వచ్చిందని చెప్పి తాను చింతపడుతున్నాడంట. అందుగురించే కదా విష్ణు సహస్రనామంలో ఒక మాట అంటారు, విశ్వం విశ్వత్కరో భూత భవ్య భువోత్తృభ భూతకృద్ భూతభృద్ భువో భూతాత్మ భూత భావన. అన్నిట్లో తానున్నాడు. ఈ పిల్లలకి కష్టం వచ్చిందని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడితో కూడుకొని ఈ ఇంద్రులు, దేవేంద్రుడు, దేవతలు, 3 కోటి దేవతలు అందరూ పరిగెత్తి ఈ ఆలాహలం నుంచి రక్షించబడాలని చెప్పి పరిగెత్తారంట. పరిగెత్తి ఎక్కడ పరిగెత్తారు, ఎవరిని ఆశ్రయించారంటే వాళ్ళందరూ కూడా కైలాసంకి వెళ్ళారంట. కైలాసంకి వెళ్ళేసి అక్కడ పరమశివుడి దగ్గరికి వెళ్ళారంట.